విశాఖ నగర పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగభద్ర బాగ్చి మాట్లాడుతూ విశాఖ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్స్ లో నమోదైన కేసులు, విశాఖ పోలీస్ కమిషనరేట్ లో పలు ద్విచక్ర వాహనాలు, బంగారు నగలు చోరీ కేసును విశాఖ పోలీసులు ఛేదించారంటూ పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో జరిగిన నేరాలకు సంబంధించి 23 పోలీస్ స్టేషన్స్ లోను 73 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు. 287 సెల్ ఫోన్లు, 44 లక్షల విలువైన వస్తువులు విశాఖ పోలీసులు ఈ సందర్భంగా రికవరీ చేశామంటూ వెల్లడించారు. ఇలా చూడాలి ఇలాగా వినల్ కుమార్ పటేల్ గారు ఇటువైపు స్వామినాయుడు గారు అండి. స్వామినాయుడు గారు దానికి సంబంధించిన ప్రాపర్టీ నాకు వచ్చిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంది చాలా విధాలుగా పోలీస్ రికవరీ చేయాలి. హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ రష్మి అండి. ఫిబ్రవరిలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో నా సేమ్ ఐటమ్ అండి, ఎక్కడ నా ఐటమ్ నాకు తెచ్చిచ్చేసారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ అందరికీ ఐఎమ్ సో హ్యాపీ సార్. మీరు అందరూ ఇంటికి వచ్చారు ఆల్మోస్ట్ అందరూ. ఐఎమ్ సో హ్యాపీ అండి. నా ఐటమ్ నాకు ఇచ్చేసి ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇంకా కోర్టుకి వెళ్ళి తీసుకోవాలి అలా అనుకున్నాను, మీ ముందే వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. మేము కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు నుండి కోర్టు వద్దు, మేము డైరెక్ట్ గా మీకు ఇచ్చేస్తాం. ఓకే సార్, కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మాది ఎలా ఇక్కడ గుడి దగ్గర మాది ఆటోలో కొట్టేశారు. మాకు ఒక గంటలో మేము కంప్లీట్ చేసిన ఒక గంటలో మాకు రికవర్ చేసేసారు. అలాగే మా అత్తయ్య గారిది చాలా ధైర్యాన్ని కూడా చెప్పారు. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ హనీ ట్రాప్ కేసు చాలా ఇంట్రెస్టింగ్ కేసు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గర. అబ్బాయి తండ్రి దుబాయ్లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పారంటే, ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి. తల్లికు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా మత్తు పదార్థం ఏదో పెట్టాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పారు, ఎలా 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 ఈ అంతా చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చారండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ని గుర్తిస్తాడు, వేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని, అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతోమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని జరిగేది. అది మేము ప్రివెంట్ చేయగలిగాము. ఇప్పుడు సాక్షిలో కూడా ఇంక్రిమేటింగ్ డాక్యుమెంట్స్, ఇంక్రిమేటింగ్ డిజిటల్ ఎవిడెన్స్ దొరికింది. సో ఇదంతా మేము ఇప్పుడు విచారిస్తున్నాం, ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం. ఆ గ్యాంగ్లో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు. కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇచ్చాము. మీరు నిర్భయంగా నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఈ బాధను చెప్పుకోవచ్చు. పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు.
నాకు ప్రతిరోజు యూఎస్ నుండి, యూకే నుండి, దుబాయ్ నుండి, వెస్ట్ ఏషియా నుండి, ఈస్ట్ ఏషియా నుండి ఫోన్స్ వస్తుంటాయి. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు చెప్తారు. కాబట్టి మీరు కూడా నిర్వహణగా చెప్పొచ్చు. ఈ కేసులో కూడా ఈ వ్యక్తి పేరు బయట రాకుండా చేస్తాము, మీ పేరు కూడా బయట రాకుండా చేస్తాం. కానీ మీ అందరికీ కూడా న్యాయం జరిగినట్టు మేము విశ్వప్రయత్నం చేస్తాం. పోషించాడు, వాళ్ళు భోజనం ఇచ్చి చదువు, అమ్మాయి బాగా చదివాడు, అంతా అడాప్టెడ్ పేరెంట్స్ చేశారు. అంత చేసిన తర్వాత ఆ పేరెంట్స్తో కూడా మోసం చేసి బయటికి వచ్చేసారు. వచ్చి ఈమెకి అలవాటు వచ్చేసి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అలవాటు. ఆ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కోసం ఈ గ్యాంగ్తో చేతులు కలిపాడు. ఆ తర్వాత వల్నరబుల్ అబ్బాయి, డబ్బు గల వ్యక్తులు కానీ వాళ్ళు ఫొటోస్ అయితే తీసి బ్లాక్మెయిల్ చేస్తారు సార్. అదే ఫొటోసు, వీడియోసు అన్ని ఫిజికల్ రిలేషన్ చేసినప్పుడు వీడియో తీసి అది చూపెట్టి మేము బయట చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇట్లా రకరకాల మూడో తప్పులన్నీ ఉంది. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాక్కుంటే వాళ్ళు అలర్ట్ అయిపోతాం. అందుకే మేము లోతుగా విచారణ చేస్తాము, పక్కా ఎవిడెన్స్తో పట్టుకుంటాం. ఇప్పుడు ఈ కేసులో విక్టిమ్ ఏంటి సార్? విక్టిమ్ ఎన్ఆర్ఐ. ఓకే, కానీ డీటెయిల్స్ మేము వద్దు సార్. కంచరపాలెం సార్? అది కాదు, ఇది వెమిలీ కేసు. ఇప్పుడు నిన్న కంచరపాలెంలో ఇంకొక కేసు రిజిస్టర్ అయింది. ఇంకొకరు ధైర్యంతో ముందుకు వచ్చాడు. ఇంకొక కేసు కూడా రిజిస్టర్ అయింది అమ్మాయి మీద. అది కూడా సేమ్ కేసు. ఇలా మత్తు పదార్థాలు ఇచ్చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మొత్తం డబ్బు లాక్కోవడం జరిగింది. అది నెక్స్ట్ కేసు కూడా డీటెయిల్స్. సార్ మీ ఇన్వెస్టిగేషన్లో ఇంకా విక్టిమ్స్ ఎవరు ఉన్నారు సార్? పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆల్రెడీ ఇద్దరు బయటికి వచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మాకు తెలిసింది, రహస్యంగా తెలిసింది, కానీ పేర్లు మేము బయట పెట్టలేము. వాళ్ళు కూడా ముందుకు వస్తేనే మేము కేసు కట్టగలుగుతాం. కానీ ఇది ఒక పెద్ద గ్యాంగు. అది ఈరోజు బయట పడింది కాబట్టి అది మనం అరెస్ట్ చేసి జైలు పంపిస్తుంటే అతను కొంత హెడ్ ఇలా గోడ మీద తగలడానికి, సెల్ఫ్ హార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దానికి అప్పుడు అతను ఆ కానిస్టేబుల్ అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి పోతే అతనికి చిన్న గాయం తగిలింది. అది సెల్ఫ్ హార్ట్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. అది నేను వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళే నాకు చెప్పారు.